నమస్తే అండి. వెల్కమ్ టు వివాహ భోజనం ఇన్ యూకే. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ అద్దిరిపోయే చేపల పులుసు. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. నా స్టైల్లో ఒక్కసారి చేపల పులుసు ట్రై చేసి వేడి వేడి అన్నంలో వేసుకొని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కమ్మని టేస్ట్తో పులుసు చాలా చిక్కగా పీస్ చెదిరిపోకుండా ఎలా చేపల పులుసు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా చేపల పులుసు కోసం ఇక్కడ ఒక బౌల్లో నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నాను. ఇది చాలా పుల్లగా ఉందండి చింతపండు, అందుకే కొంచెం తక్కువ తీసుకున్నాను. మీరు ఎక్కువ చింతపండు తీసుకొని చేసుకోవచ్చు చిక్కగా రావడానికి. చింతపండులో వాటర్ వేసి 2-3 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ముందుగా చింతపండు ఫాస్ట్గా నానాలి అంటే కొంచెం వేడి నీళ్ళు వేసుకోండి. అలాగే ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. 4-5 పచ్చిమిరపకాయల్ని ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఒక 2 టమాటోల్ని ఇలా ప్యూరీ చేసుకొని ఉంచుకోవాలి. లేదు అనంటే మీరు సన్నగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెడల్పాటి ప్యాన్ పెట్టుకోవాలి. చేపల పులుసుకి ఎప్పుడైనా ప్యాన్ వేడయ్యాక అందులో 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి, అప్పుడే మనకు నీచు వాసన రాకుండా ఉంటుంది. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం చిట్లిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని కాస్త కదుపుతూ వేయించుకోవాలి. లైట్గా మగ్గనివ్వాలి ఆనియన్స్ని. ఆనియన్స్ త్వరగా మగ్గిపోవాలనుకుంటే మీరు కాస్త సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. అలాగే ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని వేసి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూను పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత మనం ఇందులోకి ముందుగా ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా టొమాటో పేస్ట్, అది వేసుకోవాలి. టొమాటో పేస్ట్ వేసిన తర్వాత మనం మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇలా కలుపుతూ వేయించుకోవాలి. అప్పుడే టొమాటో పేస్ట్కి మంచిగా ఆయిల్ పట్టి బాగా వేగుతుంది. టొమాటోస్ని బాగా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి 1.5 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. 3 to 4 మినిట్స్లో మనకు టొమాటో పేస్ట్ అంతా బాగా వేగిపోయి ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది. అప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉంటాయి కదా, వాటిని ఒక్కొక్కటిగా ఇలా సర్దుతూ ఉంచుకోవాలి. ఫిష్ పీసెస్ని మనం ఇలా ఆయిల్లో వేయించడం వల్ల మనకి ఫిష్ పీసెస్ అనేవి స్మెల్ రాకుండా ఉంటాయి. వాటిని వేసిన వెంటనే గరిటతో ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. బాగా కలపకూడదు, అప్పుడు మనకు ఫిషెస్ మొత్తం చెదిరిపోతాయి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అట్ల కాడతోనే ట్రై చేయండి. అలాగైతేనే మీకు ఫిష్ అనేది చెదిరిపోకుండా వస్తుంది. ఫిష్ పీసెస్ ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల చాలా మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. మనం డైరెక్ట్ పులుసులో వేసిన దానికంటే ఒక 3-4 నిమిషాలు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత మనం గరిటె పెట్టి కదపకూడదు, అలా అయితే మనకు పీసెస్ అనేవి విరిగిపోతాయి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా హోల్డర్తో కానీ లేదు అనంటే ఒక క్లాత్తో కానీ ఇలా కదుపుకోవాలి. ఇలా కదపడం వల్ల మనకి పులుసులోకి వాటర్ కన్సిస్టెన్సీ ఎంత పడుతుందో అర్థమవుతుంది. నేను ఇక్కడ 1 కప్పు వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి జీలకర్ర, ధనియాలు, మెంతులు డ్రైగా రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నది 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఈ జీలకర్ర పౌడర్ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి ఇలా కలుపుకోవాలి. నేను ఇక్కడ కేజీ చేపలు తీసుకున్నానండి. నాకు 1 లీటర్ వాటర్ పట్టింది టోటల్గా చింతపండు రసంతో కలిపి. మీరు మీ కన్సిస్టెన్సీకి తగినట్లుగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి ఒక 15 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. చూసారా, చేపల పులుసు అంతా బాగా దగ్గర పడి ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది కదా. ఇప్పుడు పులుసులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కుప్పెడు వేసుకోవాలి. పులుసులోకి కొత్తిమీర ఫ్లేవరు చాలా బాగుంటుంది, అస్సలు స్కిప్ చేయకండి. కొత్తిమీర కూడా వేశాక ఇలా కదుపుతూ ఉండాలి. చూసారా, ఒక 1 మినిట్ కదిపిన తర్వాత మనకు కొత్తిమీర అంతా పులుసులోకి అడ్జస్ట్ అయిపోయింది. కొత్తిమీర వేసి కదుపుకున్నాక మనం ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి.
ఇలా ఉడకనివ్వడం వల్ల మనకి పులుసులోకి కొత్తిమీర ఫ్లేవర్ అంతా యాడ్ అవుతుంది. చూసారా, పులుసు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. అప్పుడే మనకు చల్లారిన తర్వాత మంచి చిక్కగా వస్తుంది. ఇంకా వాటరీగా ఉంటే మనకి ఎక్కువ చిక్కగా ఉండదు. చేపల పులుసు చూసారా, చల్లారిన తర్వాత ఎంత చక్కగా చిక్కగా కనిపిస్తుందో. చేపల పులుసు ఎప్పుడైనా చల్లారిన తర్వాతే టేస్ట్ బాగుంటుందండి. అంతేనండి, చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మీకు నచ్చినట్టుగా వేడి వేడి రైస్తో తినండి, చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో ఒకసారి చేపల పులుసు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఆ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.